రోజు మన సమాజం పత్రికలో ఒక గొప్ప ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మన సమాజం డిజిటల్ డైరీ ఎడిటర్ పార్వతి రాజేష్ C4 ఛానల్ CEO పిల్లల విద్య కోసం ఒక ఆర్టికల్ రాసి చూద్దాం. పిల్లల భవిష్యత్తు విలాసాల్లో కాదు, విలువల్లో నిర్మాణం కావాలి. పిల్లలపై ప్రేమతో పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులు డబ్బుతోనే భవిష్యత్తును మలుచుకోగలమని భావిస్తున్నారు, కానీ అసలు గమ్యం కోల్పోతున్నారు. విద్య అనేది ఖరీదైనదేనా కాదే గమనించాల్సినది. ఈనాటి తల్లిదండ్రుల ఆలోచన ఏంటి? బాగా చదవాలని ఉంది, అందుకే పిల్లల్ని టాప్ స్కూల్లో ఇంటర్నేషనల్ సిలబస్తో చదివిస్తున్నా అనే గర్వంతో గడిపేస్తున్నారు. కానీ పిల్లల జీవితాల్లో శిక్షణ పెరుగుతుందే తప్ప శ్రమించాలన్న సంకల్పం పెరగడం లేదు. పాఠశాల భవనం గొప్పగా ఉండొచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు ఒడిగినప్పుడు ఎలా నిలబడాలో, ఇతరులు గౌరవించాలంటే ఎలా ఉండాలో చెప్పే జీవిత పాఠాలు మీదే ఆధారపడి. నిజంగా జీవిత పాఠాలు లేకుండా మనం ఎంత చదువుకున్నా వృధా. ఎందుకంటే ఇప్పుడున్న అధికారులను చూస్తున్నాం, వాళ్ళకి సమాజం పట్ల గౌరవం లేదు, డబ్బు సంపాదనే ముఖ్యం. చదువునప్పంచే కోట్లు పెట్టి చదువుకొని వచ్చినాం, మేము సంపాదించాలి, మళ్ళీ అవే కోట్లు పెట్టి మా కొడుకుల్ని బిడ్డలు చదివించాలనే అది ఉంటుంది. అది కాదు వాస్తవం ఇది అని చెప్పేసి చక్కగా చెప్పిండు. డబ్బుతో ఇచ్చే ప్రేమ బహిరంగ నాశనం. చిన్న వయసులోనే బైకులు, లేటెస్ట్ మొబైల్స్, గేమింగ్ క్యాన్సల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రేమ చూపుతాను అనుకునే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాటితో పాటు సమాజాన్ని గౌరవించని తరం అందుకు నాదులు ఎవరు. కానీ ఈ నాటి వాస్తవం పిల్లల పనిలో పెడితే తల్లిదండ్రులే అడ్డుపడుతున్నారు. నువ్వు పెద్దవాడి కాదు, నువ్వు చదువుకుంటున్నావు కదా, నీ పని కాదు అంటూ పిల్లల్ని సమాజంతో పాటే పడేస్తున్నారు. దీంతో పిల్లల సహానుభూతి, సేవా దృక్పథం క్షీణిస్తుంది. దీని ఫలితం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న తత్వం ఫోకస్ వర్క్ కంటే లైఫ్ స్టైల్ మీదే ఉంటుంది. ఇదే తరహా పెద్ద సమస్యగా తెచ్చిపెడుతుంది. పిల్లల పట్ల ప్రేమ కానీ సరైన దారి ఎంతమంది చూపుతున్నారు? ప్రేమ పేరుతో కొన్ని కోరికలు తీరుస్తున్నాం, కానీ ప్రేమ అంటే నేర్పడం కూడా. తల్లిదండ్రుల ఆత్మ పరిశీలన అవసరం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయిస్తున్నారా, లేక డబ్బుతో భర్తీ చేస్తున్నారా? తమ పిల్లలు ఇతర బాధ పట్ల స్పందించే తత్వాన్ని కలిగి ఉంటున్నారా? వారు ఓడినప్పుడు తట్టుకోగలరా? జీవితంలో పోటీకి సిద్ధమా, లేక భయపడి పారిపోతున్నారా? ఈ ప్రశ్నలకు సత్యంగా సమాధానం చెప్పగలిగితే మార్పు మొదలవుతుంది. పిల్లల భవిష్యత్తు ఖరీదైన పాఠశాలలో కాదు, జీవితం నేర్పే నిబద్ధత పాఠశాలలో దాగి ఉంటుంది. వారి చేతులు తడవకుండా పండిన చెట్టు ఎప్పటికీ బలహీనమే. వారి మనసుల్లో సేవాభావం లేకుండా వచ్చిన విజయం సమాజానికి ప్రయోజనాన్ని ఇవ్వదు. తల్లిదండ్రులుగా మనం ఒకసారి ఆలోచించాలి. వారసత్వంగా ఆస్తిని ఇవ్వాలా, లేక విలువల్ని ఇవ్వాలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది, కానీ దాని ప్రభావం భవిష్యత్ తరాలపైన ఉంటుందని చెప్పేసి పిల్లల విద్య కోసం మనం చేస్తున్నటువంటి గారాబం వల్ల జరుగుతున్నటువంటి నష్టం కోసం చాలా చక్కగా వివరించిండు. ఇది అసలు దీన్ని చైతన్యం తీసుకురావడానికి ఈ విషయంపై చాలామంది తల్లిదండ్రులకు తెలియజేయడం కోసం, పిల్లలకు కూడా తెలియజేయడం కోసం దీన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.